శ్రీరామనవమి రోజున సీతారాముల్ని లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడు సమేతంగా ఆరాధిస్తే మన జీవితంలో శుభాలు కలుగుతాయి. ఆ పవిత్రమైన రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంటి పూజామందిరంలో సీతారాముల పటమో లేక విగ్రహమో ప్రతిష్ఠించి భక్తిభావంతో శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. ఇప్పుడు నైవేద్యం: నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేయాలి. అలాగే నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు సిద్ధం చేయాలి. ఇవి శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. ముందుగా స్వామివారికి సమర్పించి తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం సమయానికి కుటుంబ సభ్యులతో కలిసి మీ ఊరిలోని రామాలయానికి వెళ్లి సీతారాములను దర్శించాలి. అక్కడ జరిగే సీతారామ కళ్యాణాన్ని చూడగలిగితే అది మహాపుణ్యం. మీరు కళ్యాణం జరిపించినా లేక కేవలం దర్శనం చేసినా రెండింటికీ సమానమైన ఫలితం లభిస్తుంది అని పెద్దలమాట. పూజా విధానం విషయానికి వస్తే ముందుగా గణపతి పూజ చేసి వినాయకుడిని ప్రార్థించాలి, నిర్విఘ్నంగా పూజ పూర్తవ్వాలి అని. తర్వాత సంకల్పం చేసుకొని శ్రీరామునికి షోడశోపచార పూజ చెయ్యాలి. ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠిస్తూ పూలతో పూజ చెయ్యాలి. చైత్రమాసం మల్లెడమాసం కాబట్టి మల్లెపూలతో పూజ చేస్తే అత్యంత శుభప్రదం. మల్లెపూలు అందుబాటులో లేకపోతే తెల్లని సువాసన గల పూలతో పూజ చేయవచ్చు. గుర్తుంచుకోండి, శ్రీరాముడు ఖరీదైన వంటకాలు ఆశించడు. భక్తి, విశ్వాసం ఇవే ఆయనకు ముఖ్యమైనవి. వడపప్పు, పానకం ఇవే ఆయనకు ఎంతో ఇష్టమైనవి. మీరు చేసే వంటలతో పాటు ఒక ఫలం కూడా నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పూజ పూర్తయ్యాక ముందుగా పానకం, వడపప్పు ప్రసాదంగా తీసుకోవడం మర్చిపోకండి. భక్తితో చేసిన చిన్న పూజ కూడా మన జీవితాన్ని మార్చగలదు. శ్రీరామనవమి పూజ ఇలా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది, కష్టాల నుండి విముక్తి కలుగుతుంది, మనలో ఉన్న అహంకారం, కోపం వంటి దుష్టగుణాలు నశిస్తాయి. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది, శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలుగుతాయి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.